హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కావలివాడా, రాత్రి ఎంత వేళ అయినది అని ఒకడు సేరుల నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. ఎంత టైం అయింది? వాట్ ఈస్ ద టైం? కావలివాడా, సమయం ఎంత అయింది? వాట్ ఈస్ ద టైం? ఏ సమయం? ప్రభు రాకడ సమయం, మన పోకడ సమయం. మీ బతుకులో ఎంతకాలం బతికారో మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు ఎంతకాలం బతికారో నోటితో గట్టిగా చెప్పండి. నాకు 31 సంవత్సరం అయింది, నాకు 42 సంవత్సరాలు అయినవి. ఇంకా మీకు డీటెయిల్స్ జ్ఞాపకం ఉంటే 42 సంవత్సరాల 3 నెలల 30 రోజులు అయింది. అదే గుర్తుపెట్టుకో. మనం ఏంటంటే నీ బతుకులో ఎంత గడియారం తిరిగిపోయింది? 70 ఏళ్ళు 80 ఏళ్ళు దగ్గర పడ్డవాడికి సమయం ఎంత ఉంది? ఇంకొక 30 ఏళ్ళు ఉందా? ఎంత ఉందండి? 30 ఏళ్ళు వచ్చేసాయి మీలో చాలామందికి. ఎంత అయిపోయింది మీ సమయం? ఇంచుమించు సగం అయిపోయింది. సగం బతుకు అయిపోయింది. ఏం సాధించావు? ఎలా జీవించావు? దేవుని ప్రణాళికలు ఎరిగావా? ఈ 30 సంవత్సరాల్లో దేవుడు నీకు చేసిన మేళ్ళు గుర్తున్నాయా? అబ్బే, చాలామంది ఇవాళ ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకొని డబ్బులు జోరుగా ఖర్చు పెట్టేసి ఆ తర్వాత ఏం చేస్తారండి? దానికి ఏదైనా డేట్ ఉంటుందా? నాకు లేదులే క్రెడిట్ కార్డు, నాకు ఎవరంట కూడా అసలు నా ముసలోడికి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏది డ్యూ డేట్ ఉంటుంది కదా, డ్యూ డేట్ కట్టరు. తర్వాత ఏమవుద్ది? ఇంట్రెస్ట్ పడద్ది. తర్వాత బిచాన ఎత్తేస్తానని చూస్తారు. ఎక్కడో చోట పట్టుబడతారా, పారిపోతారా? ఆ పెద్ద పెద్ద వాళ్ళు అయితే దేశాలు పారిపోతారు. మనం ఎక్కడ పారిపోతాం? ఒంగోలు నుంచి నెల్లూరుకి, నెల్లూరు నుంచి చెన్నైకి, ఇక్కడే పారిపోగలం మనం. ఏంటండి, ఎక్కడ పారిపోయినా చివరికి ఏమైపోద్ది? నీ బతుకు పారిపోవటమే. పారిపోయేవాడు హాయిగా ఉంటాడా చెప్పండి? పారిపోతున్నా సరే, నన్ను ఎవడు పట్టుకోలేదు, నేను పారిపోతున్నాను అన్నాం అనుకో. కానీ మనసులో గుబులే కదా, దిగులే కదా. అందరిలాగా దర్జాగా బతకలేవు కదా. ఎందుకంటే డ్యూ డేట్ వచ్చింది, డబ్బు కట్టాలి. 1వ తారీఖు వచ్చింది, అద్దె కట్టాలి. కరువు కాలం వస్తుంది, జాగ్రత్త పడాలి. పెళ్ళి ఈడికి వచ్చింది, పెళ్లి చేయడానికి కాస్త పొదుపు చేయాలి. అబ్బాయిని కాలేజీలో చేయిస్తానికి కొంచెం ప్లాన్ చేయాలి. ఏం లేవు, వచ్చిన ఎంత ఖర్చు పెట్టుకోవటం. గబక్కన ఏదైనా వస్తే అప్పు తీసుకొట్టి కట్టేయటం, అంతే. అప్పెట తీరుతాం? అప్పు చేసి పప్పు కూడా అనే సామెత ఉండేది. ఆ తర్వాత మన మెడ్రాసులో అప్పైనా నిప్పులంటే సారాయి తాగాలనేవాళ్ళు మనవాళ్ళు. కానీ ఇప్పుడు సారాయి కోసము, పప్పుకూడి కోసం అప్పులు కాదు, అనవసరమైన జలసాల కోసం, ఆడంబరాల కోసం, ఆస్తుల కోసం అప్పు చేసేస్తారు. అదో గ్యాంబ్లింగ్లో తయారైపోయింది. అప్పుల్లో పడుతున్నావు, జాగ్రత్త. తలకు మించి అప్పు చేస్తున్నావు, జాగ్రత్త. ఏమ్మా చెప్పరా? చెబితే కొడతాడా? తిడతారా? నొరి అంటాడా? ప్రతి పురుషుడికి స్త్రీ కావలికత్తే. ప్రతి స్త్రీకి మీరు ఇవ్వక్కర్లా పర్మిషన్, ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు అధికారం. ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరో? భర్త చెప్పినట్టు లోబడు. నీ భర్త నీకు కావలివాడు, నీ భార్య నీ కావలిగత్తే. కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా? నాకేం తెలుసు? కుదరదు. నీ సహోదరుడు విషయమై నువ్వు లెక్క చెప్పాలి. నన్నేం చేయమంటావు అంటారు ఈరోజు చాలామంది. నీ సహోదరుడు పాడైపోతుంటే చూస్తూ కూర్చొని నన్నేం చేయమంటావంటే, నీ సహోదరుడికి నువ్వు కావలివాడివి. దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా ఈ బంధం? ఒకడు పడితే ఇంకొకడు లేపటానికి, ఇంకొకడు పడకుండా కాపాడటానికి. సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోతుంది. తెల్లారిపోతుంది. ఏంటండి, రాత్రి వస్తే తెల్లారితే, తెల్లారితే రాత్రి వస్తుంది. ఏ సమయంలో ఏం చేయాలో అది చేసుకుంటూ పోవాలి. ఒక రాత్రి ఒక పగలైతే ఏమైపోయింది? ఒక రోజు అయిపోయింది.
ఈరోజు ఏం చేశామని పరిశీలించుకోకుండానే బతుకుతున్నామే, అర్థం పర్థం లేని జీవితాలు జీవిస్తున్నామే. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఇప్పుడు పాడాం కదండి, నీ సన్నిధిలో గడిపిన ఒక్క క్షణం కూడా వృధా కాదు. దానికి ఆపోజిట్ ఏంటి? నువ్వు లోకంలో ఎన్ని గంటలు కలిపినా అదంతా వృధాయే. నువ్వు బతుకంతా సంపాదించిన ఇల్లు కట్టించావండి, హల్లెలూయా. నువ్వు చచ్చిపోయేటప్పుడు ప్యాక్ చేసి తీసుకెళ్తావా ఇంటిని? చెప్పండి, ఏమి నీతో రాదు. దిగంబరులు ఈ లోకంలోకి వచ్చావు, మరి ఏమొస్తుంది ఈ లోకం? చచ్చిపోయినప్పుడు మనతో వచ్చేదేంటి? దేవుని యందు నువ్వు కలిగి ఉన్న విశ్వాసం, దేవుని నామంలో నువ్వు పొందుకున్న దీవెనలు, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన సంతోషం, దేవునిచ్చిన నీ ఆత్మ రక్షించబడింది కాబట్టి దేవుని రాజ్యంలో నువ్వు చేరినప్పుడు, దేవుని సన్నిధిలో గడిపిన సమయంలో నువ్వు నేర్చుకున్న దైవత్వము, దేవుని గుణాలను కలిగిన వాడిగా ఉంటావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధాత్మని వెలుగులో మాత్రమే మా స్థితిని మేము ఎరగగలమయ్యా. యంచదనాల్లో ఎవడు నా మాట విని వడుకునా అని నీ కను దృష్టి సంచరిస్తుండగా, యథార్థవంతుల కొరకు, నమ్మకస్తుల కొరకు లోకమంతటా నీ కన్ను సంచారం చేస్తుండగా, అయ్యా అలాంటి వారు ఈ కల్వరి చర్చిలో కనబడడానికి సహాయం చేయ్యా. అయ్యా, మనుష్యుల మెప్పుల కొరకు బతక్క, లోకాన్ని మెప్పించుటకు బతక్క, ఇతరుల కొరకు బ్రతకగా, ప్రాణమిచ్చిన నీ కొరకు బ్రతకడానికి, ప్రాణమిచ్చి ప్రేమ చూపించిన నీ సాక్షులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయ. మా ఆపదల నుంచి విడిపించావు, మా కరువుల నుంచి తప్పించావు. మేము అడిగినవన్నీ మాకు ఇచ్చిన నీకెంత కృతజ్ఞతలు కలిగి ఉండాలయ్యా. కృతజ్ఞత కలిగిన హృదయాలను మాకు దయచేయి. యాచ దినాల్లో తండ్రి, నీ వచ్చినప్పుడు నీ ముందు ధైర్యంగా నిలబడిన వారిగా మమ్మల్ని చేయ. ఎవరి పని వారు చేయడానికి సహాయం చేయి. కావలి వారిగా మమ్మల్ని ఏర్పరచుకున్న వారు, మా బాధ్యతలు మేము నెరవేర్చడానికి సహాయం చేయి నాయన. నాకెందుకు వచ్చిందిలే అనే మనస్తత్వం తీసేయి. క్రీస్తు యేసును కలిగిన మనస్సును మాకు దయచేయ. ఏ ఒక్కడు నశించకూడదని ప్రతి ఒక్కరిని నాయన ప్రేమతో నీ కొరకు సంపాదించుటకు సహాయం ఇచ్చే. నిక్కచ్చైన నిజమైన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా నిన్ను మహిమపరచుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాన్ని పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే
8939-527-527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.